హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుకగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి కూడా 20,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈ 20,000 రూపాయలు ఇప్పుడు మనకు ఒకేసారి ఈ సంవత్సరంలో సంబంధించి ఒకేసారి ఈ డబ్బులు విడుదల ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క డబ్బులు విడతల వారీగా విడుదల చేయాలని, కానీ ఈ సంక్రాంతి కానుక ఒకేసారి 20,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఎందుకు ఒకేసారి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు, ఏంటి, ఇక ఎప్పుడు డేట్ అనేది ఫిక్స్ చేస్తారు అనే వివరాలు కూడా మీ అందరికీ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కోసం రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారన్నమాట. ఇక రైతులకు డబ్బులు వేయబోతున్నారు, ఏంటి, మనకు ఈ పథకాలు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఒకేసారి మొత్తం డబ్బు ఎందుకు ఇస్తున్నారు, వివరాలు కూడా వీడియోలో అయితే క్లారిటీగా తెలియజేస్తా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా లైక్ చేసి, ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా సంక్రాంతి కానుకగా ఆయనైతే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా కింద పీఎం కిసాన్ కింద మనకు 3 విడతలుగా 6,000 రూపాయలు కలుపుకుంటే మొత్తం 20,000 రూపాయలు ఇస్తామని ఆయనైతే హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక జనవరి 2వ తారీఖున అయితే కేబినెట్ మీటింగ్ ఉంది. జనవరి 2వ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో పలు అంశాల పైన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ డబ్బులను రైతులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఇక విడతల వారీగా కాకుండా మనకు తొలి విడత డబ్బులు ఇస్తామని మనమంతా అనుకున్నాము. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 4 నెలల కాలానికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 4 నెలల్లో బడ్జెట్ కేవలం ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కోసం దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 51 లక్షల మంది రైతుల ఖాతాలో 45,000 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఈ నేపథ్యంలోనే ఒకేసారి ఒక్కొక్క రైతు కూడా 20,000 రూపాయలు విడుదల గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. కాబట్టి ఈ నెల 2వ తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ అనేది కీలకంగా కాబోతుంది. ఇప్పటికే చాలామంది రైతులకైతే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది ఈ పథకాలను దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రావాలంటే, అలాగే ఇన్స్పెక్ట్ సబ్సిడీ రావాలన్నా కూడా మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ మరియు ఎంపీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఈ కేవైసీ, ఎంపీసీఐ లింక్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలి. తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదన్నమాట. ఇక ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 2 విడతల డబ్బులు అయితే విడుదల చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం 3వ విడత 6,000 రూపాయలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరానికి సంబంధించి 17వ విడత, 18వ విడత 2,000 రూపాయల డబ్బులు, 4,000 రూపాయల డబ్బులు విడుదల చేసింది. ఇంకా ఒక విడత డబ్బులు అయితే విడుదల చెయ్యాలి. అంటే 19వ విడత మాత్రం విడుదల చెయ్యాలి. 19వ విడత 2,000 రూపాయలు కూడా ఈ సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా దాదాపు 4,500 కోట్ల రూపాయలు కేటాయించింది. కాబట్టి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమయ్యింది.
కాబట్టి 3 నెలల్లో ఆర్థిక సంవత్సరం వస్తుంది కాబట్టి ఈలోపే కేటాయించినటువంటి బడ్జెట్లు మనకు రైతన్నలకు ఇవ్వాలి. కాబట్టి మనకు ఒకేసారి రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక జనవరి 2వ తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకొని రైతులందరికీ కూడా తీసుకున్నారన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆయన సిద్ధమయ్యారు. కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా డబ్బులు వస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. తప్పకుండా మీకు అర్హత ఉంటే చాలు. ఒక్కొక్క రైతు కూడా వాళ్ళకు అర్హత బట్టి సంవత్సరానికి 20,000 రూపాయలు, ఈ సంవత్సరానికి సంబంధించి 20,000 రూపాయలు ఒకేసారి రైతులకైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. జనవరి 2వ తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని సంక్రాంతి నుంచి కూడా రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తం కలుపుకుంటే ఒక్కొక్కరికి కూడా 20,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి.